ఖాదీ చేనేత ప్రియులకు నమస్కారం. నేను మీ ప్రతాప్ కుమార్, ఖాదీ భవన్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా. ఈరోజు మీ ముందుకు రాబోతున్నటువంటి కారణం, మా యొక్క ఖాదీ భవన్ సంస్థ ఏర్పాటు చేసి ఆగస్టు 7వ తేదీకి సంవత్సరం పూర్తవుతుంది. ఈ యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా, అలానే ఖాదీ సంబంధించినటువంటి ఈరోజు భారతదేశంలో గర్వంగా చెప్పుకునేటువంటి రోజు ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని, మా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక అద్భుతమైన కార్యక్రమం, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడే పేరుగాంచినటువంటి చేనేత వస్త్రాలపైన ఒక చక్కనైనటువంటి పోటీ కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాను. అది ఏమిటి అంటే, ఒక 2 నిమిషాల్లో మీకు వివరణ ఇస్తున్నాను. ఈరోజు మన పూర్వీకులు, మన నానమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు ఎంతోమంది ఇష్టపడి ధరించినటువంటి ఆ పూర్వకాలం నాటి చీరను మళ్ళీ ఈరోజు గుర్తుకు తెచ్చుకుందాం, ఆ స్మృతులను స్మరించుకుందాం. వాళ్ళు కట్టినటువంటి చీర అనుభూతిని మనం ఆనందంగా పంచుకుందాం అనేటువంటి ఉద్దేశంతో నా నానమ్మ చేనేత చీర కథ పోటీ, నా నానమ్మ చేనేత చీర కథ పోటీ అనేది ఒక ప్రోగ్రాం అనేది డిజైన్ చేసాం. దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. వయోపరిమితి లేదు. పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు, యువత అందరూ కూడా మీ యొక్క ముత్తాత గారి జ్ఞాపకం కావచ్చు, మీ నాన్నమ్మ గారి జ్ఞాపకం కావచ్చు, మన పెట్టిలో లేదంటే మన పురాతనంలో దాచుకున్నటువంటి జ్ఞాపకంగా మనం బీరువా అరల్లోనూ రకరకాల ద్వారా మన జ్ఞాపకాల్ని, ఆ పూర్వీకుల జ్ఞాపకాల్ని దాచుకోవడం అనేది చాలా చాలా ఇంటర్లో జరుగుతుంది. అలాగా మీ యొక్క జ్ఞాపకాన్ని బయటకు తీయండి. మీ పూర్వీకులు కట్టిన చీర, ఆ చీర బంగారు జరీ చీరలు కూడా ఆ రోజుల్లో మన పూర్వీకులు కట్టారు, వెండి జరీ చీరలు కట్టారు. అలానే అనేక ప్రసిద్ధిగాంచినటువంటి భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి చేనేతకి పుట్టినటువంటి భారతదేశంలో అనేక చీరలతో మన పూర్వీకులు ఆ హుందాతనాన్ని కాపాడుకుంటూ చేనేత రంగాన్ని బతికించుకుంటూ వచ్చారు. అటువంటి కళని, వారి తాలూకా చేనేత వస్త్రం అంటే ఇది చేనేతకి సగర్వం, గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం చేనేత వస్త్రం. అటువంటి చేనేత పైన వారి స్మృతులను మననం చేసుకునేలాగా ఈ యొక్క కంటెస్ట్ పెట్టామండి. దీంట్లో మీరు అందరూ కూడా పాల్గొనండి. ఈ నెల జూలై 26వ తేదీన లాస్ట్ డేట్ అండి. మీకు మీ ఎంట్రీస్ని అన్నిటినీ కూడా మా వాట్సాప్ ద్వారా, మెయిల్ ఐడి కూడా కింద స్క్రోలింగ్లో వస్తుంది మెయిల్ ఐడి. ఆ మెయిల్ ఐడికి మీరు చీర కట్టాల్సిన పని లేదు. ఆ చీరని మీరు చూపిస్తూ ఆ చీరతో గొప్పతనాన్ని, విశిష్టతని, అనుభూతిని, మీ పూర్వీకులు కట్టిన విధానాన్ని, ఆ మడతలో ఉన్న జ్ఞాపకాల్ని మళ్ళీ మనం చేసుకునేలాగా ఒక వీడియో తీయండి. ఆ అపురూపమైనటువంటి వీడియో మాకు మెయిల్ ద్వారా పంపించండి. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం నాడు ఒక బహుమతి, ప్రథమ ద్వితీయ బహుమతులు అనేవి అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చేనేత జ్ఞాపకాలు, మన పూర్వీకుల జ్ఞాపకాన్ని మనం స్మరించేలాగా మన చేనేత గౌరవాన్ని, మన చేనేత సంస్కృతిని మనందరం ముందుకు తీసుకెళ్లేలా నా నానమ్మ చేనేత చీర కథల పోటీలో పాల్గొందాం. పాల్గొని ప్రతి ఒక్కరు కూడా వీడియో 1 నిమిషం లోపు వ్యవధిలో తీయాలి. 1 నిమిషం లోపలే ఉండాలి వీడియో. రెండోది, మేము వీడియో కాదు అనుకుంటే వెంటనే మీ ఫోటో ఏదైతే ఉందో ఆ చీర ఫోటోని పెట్టుతూ, ఆ చీరలో వచ్చినటువంటి ఆ ఫోటోలో ఒక కథ చెబుతూ వీడియో తీయడంతో పాటు ఆ కథను సందేశంగా రాసి, ఆ కథ తాలూకా, ఆ చీర తాలూకా సందేశాన్ని కథగా రాసి అది కూడా పోస్ట్ చేయొచ్చు. ఈ 2 కూడా మీరు ఆ రకంగా పోస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ చేనేతని మరింత ప్రాముఖ్యతని తెచ్చేవాళ్ళు అవుతాం. ఖాదీ భవన్ చేస్తున్నటువంటి ఈ కృషికి సగర్వంగా నేను గర్వపడుతున్నాను. మీరందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం.